మూవీ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది కావచ్చు, కానీ భీమ్లా సందడికి బ్రేక్ పడలేదు. ఇక మెగా డాన్ గా మారుతున్న చిరంజీవి, రామోజీ ఫిలిం సిటీలో షాక్ ఇస్తున్న ప్రభాస్, శోభన కొడుకుగా మహేష్ బాబు సెట్ లో సందడి చేస్తున్నారు. అనిల్ రావుపూడి మాత్రం బాలయ్యతో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడంటున్నారు. పవర్ స్టార్ మూవీ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉన్న ఏపీ మంత్రి హఠాన్ మరణంతో వాయిదా పడింది. కానీ ప్రోమో సందడికి మాత్రం బ్రేక్ పడలేదు. ఈ వీక్ థియేటర్స్ లో భీమ్లా నాయక్ దుమ్ము దులపబోతున్నాడు. ఇక హరీష్ శంకర్ మేకింగ్ లో పవన్ చేయాల్సిన భవదీయుడు భగత్ సింగ్, హరిహర వీరమల్లు కొత్త షెడ్యూళ్లు షురూ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత గాడ్ ఫాదర్, బోలా శంకర్ అంటూ ప్రయోగాలు చేస్తున్నాడు. ఇక వెంకీ కుడుముల మేకింగ్ లో చేయనున్న మూవీలో చిరు డాన్ గా కనిపిస్తాడట. కడుపుబ్బా నవ్విస్తాడట. ప్రభాస్ రాధేశ్యామ్ తర్వాత ప్రాజెక్ట్ కే షూటింగ్ తో బిజీ అయ్యాడు. సలార్ షూటింగ్ పూర్తి కావచ్చుంది కాబట్టి పూర్తిగా ప్రాజెక్ట్ కే పనుల్లో బిజీ అయ్యాడు ప్రభాస్. ప్రెజెంట్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న షెడ్యూల్ పూర్తి కావస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి కావచ్చుంది. త్రివిక్రమ్ మేకింగ్ లో కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. అయితే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ 40 రోజులు నిరంతరాయంగా జరుగుతుందట. నటసింహం బాలయ్యతో గోపీచంద్ మలినేని తీస్తున్న మూవీ కన్నడ మఫ్టీ రీమేక్ అంటున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ వీరసింహారెడ్డి అంటూ ప్రచారం జరుగుతోంది. ఏదెలా ఉన్నా అనిల్ రావిపూడితో బాలయ్య చేయనున్న సినిమా సెన్సేషన్ అవుతోందనే అనౌన్స్ చేశాడు డైరెక్టర్ అనిల్. విజయ్ దేవరకొండతో లైగర్ పూర్తి చేసి జనగణమన అంటూ మరో పాన్ ఇండియా మూవీ తీస్తున్నాడు పూరి. ఆ తర్వాత హాలీవుడ్ ప్రాజెక్టుతో బిజీ కాబోతున్నాడు. ఆల్రెడీ డీల్ ఓకే అయిందని, హాలీవుడ్ నటులతో వర్క్ షాప్ కూడా పూర్తయిందనే ప్రచారం జరుగుతోంది.